గాడిద జోస్యం చందమామ కథ. సువర్ణ నదీ తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడుండేవాడు. ఆయన పంచాంగాలు గుణించడంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తర్వాత జాతకాలు రాయడంలో అంతటివాడు లేడని అందరూ అనసాగారు. సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను పట్టుబట్టి రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోస్యానికి తిరిగి ఉండేది కాదు. క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బు సంపాదించుకుని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారైనాడు. పంటలు వచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామం వెళ్ళి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యం కొట్లలో వేయించి, దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని రాజధానికి తిరిగిపోతూ ఉండేవాడు. ఒక ఏడాయన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు. మధ్యాహ్న భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నాడు. ఈ సమయానికి ఊరి రజకుడు ఉతికిన బట్టలు గాడిదపైన వేసుకుని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి, "ఏం బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్టున్నది, త్వరగా ఇల్లు చేర్పించండి, ఇంకా చూస్తారేమో" అన్నాడు. "చేర్పిస్తాను, ఇప్పుడేం తొందర వచ్చిందిరా" అన్నాడు సిద్ధాంతి గారు నెమ్మదిగా. "తొందర కాకేవండి, ఇంకో గంటలో తుఫాను ముంచుకొస్తుంటేను" అన్నాడు రజకుడు ఆదుర్దాగా. సిద్ధాంతి గారు నవ్వి, "నీ జోస్యం అకువరించినట్టే ఉంది. ఈ కార్తెలో వానలే ఉండవు కదా, తుఫాన్ రావడం ఏమిటి? అదీగాక ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడా ఒక్క మబ్బు తొనక లేదు, మందమారుతం వీస్తున్నది. అయినా తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు" అన్నాడు. "మీ మంచి కోరే చెబుతున్నాను. కార్తెల సంగతే నేనెరగను గాని ఇంకో 2 గడియలలో తుఫాన్ రావడం మటుకు అక్షరాలా నిజం. వెంటనే బళ్లను పొలానికి తోలించి ఒక్క గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి, లేకపోతే బంగారం వంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది" అంటూ వాడు తన గాడిదను గట్టిగా అదిలించి ముందుకు సాగాడు. సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆకాశాన్ని కలయి చూశాడు. పడమటగా చిటికెన వేయనంత మబ్బు ఒకటి కనిపించింది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారుమేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. ప్రపంచం చీకటి పడినట్టయిపోయింది. పెద్ద పెద్ద మానులను కూకటి వేళ్లతో సహా పెకలించగల హోరుగాలి సాగింది. ఆకాశాన ఉరుములు, మెరుపులు సాగి వాన ఆరంభమైంది. సిద్ధాంతి గారికి ఏమి చేయాలో తోచలేదు. రజకుడు చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుని ఉంటే నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలు ఉండడానికి వీలు లేదు కనుక సిద్ధాంతి గారు వాడి మాట ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. అన్నట్టు ఈ తుఫాను వస్తుందని రజకుడికి గంట కిందటే ఎలా తెలిసింది అని సిద్ధాంతి గారు ఆశ్చర్యపడ్డాడు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన రజకుడింటికి వెరుగెత్తుకు వెళ్ళి, "ఒరే, నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే, నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నావురా" అని అడిగాడు. "మరెవరో బాబు, నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది. దాని ముందు పంచాంగాలు పనికిరావు. ఇంకో 3-4 గడియల్లో వాన రాబోతుందనగా దాని ఒంటి మీద రోమాలన్నీ నిలబడతాయి. అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినపడని వాన కోసం ఆలకిస్తుంది. తరువాత తోక ముడిచి అటు ఇటు చిందులు తొక్కుతుంది. దాని జోస్యానికి తిరుగులేదు బాబు" అన్నాడు రజకుడు. సిద్ధాంతి వెళ్ళిపోతూ, "ఒరే, నీకు పుణ్యం ఉంటుంది. ఇవాళ మన మధ్య జరిగిన సంగతి ఎవరికీ చెప్పకు, నా పరువు కాస్తా పోతుంది" అని రజకుణ్ణి బతిమాలుకున్నాడు. కానీ ఈ సంగతి కొన్నాళ్లకు అందరికీ తెలిసింది. సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేందుకు వచ్చేవారు క్రమంగా తగ్గిపోయారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.